కొన్ని చోట్ల మనుష్య ప్రతిష్ఠ అంటే మనుష్యులు దేవాలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్ఠా కల్పాన్ని మీరు పరిశీలనం చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఒక కొత్త మనిషి ఈ ప్రపంచంలోకి ప్రవేశించే ముందు అమ్మ కడుపులో సప్తధాతువులతో పిండం ఎలా ఏర్పడుతుందో, ఒక భగవంతుని యొక్క మూర్తిని దేవాలయంలో ప్రతిష్ఠించేటటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది. ఎందుకని అంటే, ఒక దేవాలయంలో ఒక మూర్తిని ప్రతిష్ఠించాలి అంటే దానికి తగినటువంటి శిల అని మొట్టమొదట దాన్ని నిర్ణయించవలసినటువంటి వాడు శిల్పి. అది నీటిని పీల్చుకోదు, అది దేవతాశిల అని నిర్ణయం చెయ్యాలి. ఎందుకని అంటే అది పురుషమూర్తి అయితే ఆధారశిల స్త్రీ స్వరూపం అవుతుంది. ఒకవేళ మూర్తి స్త్రీ స్వరూపమైతే ఆధారశిల పురుష స్వరూపం అవుతుంది. అలా ఉండేటట్టుగా ఆ శిల్పి నిర్ణయం చేసి ఆ మూర్తినంతటినీ కూడా చాలా జాగ్రత్తగా చెక్కుతాడు. ఆ దేవాలయ నిర్మాణంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే, భూమి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మొట్టమొదట ఈశాన్యం వైపు ఒక పెద్ద గొయ్యి తీసి అక్కడ శంకువుని స్థాపిస్తారు. స్థాపించి దాని మీద కొన్ని మణులు వేస్తారు. మనం కూడా చూస్తుంటాం లోకంలో ముత్యాలు, పగడాలు ఇలాంటివి తీసుకొచ్చి వేస్తారు. దాని మీద మళ్ళీ రాగితో కానీ బంగారంతో కానీ ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసే ముందు ఒక ఆధారశిలని ఉంచుతారు. భూమి లోపల జరిగేటటువంటి ఈ ప్రక్రియనంతటినీ కూడా వెన్నుపాము యొక్క నిర్మాణంతో శాస్త్రం పోలుస్తుంది. దాన్ని ఆగమము అంటారు. మనకి ఎలా అయితే షట్చక్రాలతో వెన్నుపాము ఉంటుందో అలాగే భగవంతుని యొక్క తేజోమూర్తి యందు శక్తి ప్రసారం జరగడం కోసం భూమి లోపల నుంచి కూడా ఈ చక్ర నిర్మాణాన్ని వివిధమైనటువంటి అంగముల రూపంలో పూజ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తరువాత ఎంతో జాగ్రత్తగా మూర్తిని చెక్కి ఏ దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చెయ్యాలనుకుంటున్నారో ఆ ప్రాంగణానికి బయట హోమశాల ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఆ హోమశాలలోకి ఈ మూర్తిని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తరువాత మూర్తికి సప్తధాతువులు ఏర్పడాలి. అంటే ఒక పిల్లవాడికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు పరిపూర్ణంగా ఏర్పడితే తప్ప ఆ రూపం పూర్తి కాదు. అలాగే భగవంతుని యొక్క మూర్తికి కూడా సౌకుమార్యం రావాలి. ఆ ధాతువులు ఏర్పడాలి. ఆ ధాతువులు ఏర్పడడంలో అత్యంత ప్రధానమైనటువంటిది శబ్దం. ఆ శబ్దమునకు వేదము అని పేరు. అందుకే వేదములు శబ్దరాశి అంటారు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకర భగవత్పాదులు. ఆ స్వరంతో కూడుకున్నటువంటి శబ్దశక్తి చేత ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి భగవంతుని యొక్క తేజస్సుని ఆ మూర్తి యందు ప్రవేశపెట్టేటప్పుడు దానికి ధాతువులను ఏర్పాటు చేస్తారు. ఆ ధాతువులు ఏర్పాటు చెయ్యడం కోసమని అధివాసములు చేయిస్తారు. అందులో మొట్టమొదటి అధివాసం జలాధివాసము అంటారు. పూర్వకాలంలో అయితే ఆ మూర్తిని ఊరి పక్కన ఉన్నటువంటి పెద్ద చెరువులో కానీ సరోవరంలో కానీ ఒక 3 రోజులకి తక్కువ కాకుండా ఉంచుతారు. ఉంచి అనేక మంత్రముల చేత పూజ చేస్తారు. తజ్జలాన్ అని భగవంతుడికి పేరు. భగవంతుడు నీటి రూపంలో ఉంటాడు. అందుకే ఇప్పటికీ వాస్తుశాస్త్రంలో ఈశాన్యం వైపు నీరు ఉంచుతారు. ఆ నీటిలోకి భగవంతుని యొక్క శక్తి ప్రవేశించి లోపల ఉన్నటువంటి మూర్తి యందు ధాతువులు ఏర్పడడం ప్రారంభమవుతాయి. అందుకని నీటి లోపల పడుకోపెట్టి ఉంచుతారు. ఈ నీటి లోపల పడుకోపెట్టి ఉంచి పూజ చేసి సప్తధాతువుల్లో ధాతువులు ఏర్పడేటట్టుగా చేసేటటువంటి క్రమానికి ఈ అధివాసములు అని పిలుస్తూ ఉంటారు. అందులో మొదటిది జలాధివాసం. ఒకవేళ దేవాలయ ప్రాంగణానికి బయట ఉన్నటువంటి చెరువులో కానీ సరోవరంలో కానీ నదీ తీరంలో నీటిలో కానీ పడుకోపెట్టలేకపోతే కనీసం పవిత్రమైనటువంటి జలాలతో హోమశాల ప్రాంగణం దగ్గరలోనే నీటిని ఏర్పాటు చేసి దాని యందు మూర్తిని అధివసింపచేస్తారు. అలాగే తర్వాత జరిగేటటువంటిది ధాన్యాధివాసం.
ధాన్యమునందు అంకుర శక్తి ఉంటుంది, దాని యందు అమృతము నిక్షేపింపబడి ఉంటుంది. అందుకే అది మళ్ళీ భూమిలోకి పడినప్పుడు అంకురంగా మారి మొక్కగా వచ్చి కంకులొచ్చి మళ్ళీ కావలసినంత ధాన్యం మనకి పంట రూపంలో వస్తూ ఉంటుంది. ఆ అమృత శక్తిని ప్రవేశపెట్టడం కోసమని ధాన్యాధివాసం చేయించి అనేకమైనటువంటి మంత్రములను వల్లిస్తారు. ధాన్యాధివాసం అయిపోయిన తర్వాత కోమలమైనటువంటి ధాతువులు అంటే చర్మము మొదలైనటువంటివి ఏర్పడడం కోసమని పుష్పాధివాసం చేయిస్తారు. ఆ పుష్పాధివాసం చేయించిన తరువాత అంటే రంగురంగుల పువ్వులు, అత్యంత సువాసనాభరితమైనటువంటి పువ్వులు తీసుకొచ్చి వాటిని పరుపు కింద వేసి దాని మీద మూర్తిని పడుకోబెడతారు. పడుకోబెట్టి పువ్వుల చేత కప్పుతారు. కప్పి అనేక మంత్రముల చేత మళ్ళీ ఆ పువ్వులలో ఉండేటటువంటి ఆ స్పర్శ శక్తిని, ఆ కోమలత్వాన్ని ధాతువులోకి ప్రవేశపెడతాయి. ఇప్పుడు సప్తధాతువులు ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత నేత్ర నిమీలనము అని అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మూర్తి యొక్క కన్నులు మాత్రం మైనంతో కప్పి ఉంచుతారు. కప్పి ఉంచి దేవాలయంలో ఈ మూర్తిని ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో ఆ మూర్తిని ఉంచేటటువంటి ప్రదేశంలో చక్ర ప్రతిష్ఠ చేస్తారు. ఆ చక్రం మీద అనేక రకాలుగా ఉండేటటువంటి ఆ గీతలు గీసి అందులోకి శక్తిని ప్రవేశపెడతారు. ఒక బ్యాటరీ లైట్ వెలుగుతున్నప్పుడు లోపల ఉన్న బ్యాటరీలు ఎలా పనిచేస్తే ముందు ఉన్న దీపం వెలుగుతుందో ఆ చక్రంలోకి శక్తి అంతా ప్రవేశపెడతారు. అందుకే ప్రతిష్ఠ జరిగేటటువంటి సమయంలో మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ప్రాంగణంలోకి వచ్చి మంత్రాలు బాగా జపం చేసి ఆ జపం చేయడం వల్ల వచ్చినటువంటి శక్తిని అంతటినీ కూడా చక్రానికి ధారపోసేస్తారు. ఆ చక్రం అంత శక్తివంతమవుతుంది. ఇప్పుడు ఆ శక్తివంతమైనటువంటి చక్రం మీద మూర్తిని నిలబెడతారు. మూర్తిని నిలబెట్టిన తర్వాత ఒక్కసారి తేజస్సు అంతా కూడా మూర్తిలోకి ప్రవేశిస్తుంది. అది అనుగ్రహ శక్తి కన్నుల ద్వారా ప్రకటన అవ్వాలి. అంత శక్తి విడుదల కాగానే తట్టుకోలేరని నేత్ర నిమీలనం చేసినప్పుడు ఎదురుగుండా ఎవరిని ఉండద్దు అంటారు. అది యోగ సంబంధమైనటువంటి విషయం. అందులో తట్టుకోగలిగినటువంటివి రెండే. ఒకటి ఆవు, రెండు అన్నరాశి. ఎదురుగుండా పెద్ద కుంభమన్నా పోస్తారు, లేకపోతే ఆవుని నించోపెడతారు. నించోపెట్టి నేత్ర నిమీలనము అని ఆ పెట్టిన మైనం తీసేసి స్వామి కన్ను విప్పి చూడడానికి అవకాశం ఇస్తారు. ఆ కళ్ళు తెరవగానే ఆ శక్తి వెళ్ళి ఆవు మీదన్నా పడుతుంది, కుంభం మీదన్నా పడుతుంది. పడిన తరువాత దేవాలయం అంతా కూడా ఆయన దివ్యమైనటువంటి తేజస్సుతో నిండిపోతుంది. ఆ నిండిపోయినప్పుడు ఆయన పరమ ప్రశాంతతని పొంది వచ్చిన వాళ్ళని అనుగ్రహించాలి అని ఆ దేవాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తిని యాగశాలలో అప్పటి వరకు ఉంచినటువంటి ప్రధాన హోమానికి సంబంధించినటువంటి ప్రధాన కలశ, ఇతర కలశలు ఋత్విక్కులు తీసుకొచ్చి మూర్తికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకములలో ఉపయోగించినటువంటి అనుసంధానము చేసినటువంటి మంత్రశక్తి వలన, అలాగే ఆ అభిషేకంలో వాడినటువంటి ద్రవ్యముల వలన, వాటిని పూర్వం యాగశాలలో ఉంచి అందులోకి ప్రవేశపెట్టినటువంటి భగవంతుని యొక్క శక్తి వలన మూర్తి ప్రసన్నత్వాన్ని పొందుతుంది. పొంది ఇప్పుడు భగవంతుని తేజస్సు భక్తుల యొక్క అభీష్టమును తీర్చడానికి కారణమవుతుంది. ఆర్తి కలిగిన వాళ్ళు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అని 4 రకములైనటువంటి భక్తులు దేవాలయానికి వచ్చినప్పుడు నలుగురిని ఎవరికి ఏది కావాలో ఇచ్చి అనుగ్రహించగలిగినటువంటి గొప్ప శక్తి భగవంతుని యొక్క మూర్తిలోకి ప్రవేశపెడతారు. దీనిని ప్రతిష్టాకల్పము అంటారు. ఇది అన్ని వేళలా చేసేటటువంటి క్రతువు కాదు. ఒక వ్రతం ఉందనుకోండి, దేవాలయంలో ఎప్పుడైనా చేస్తారు. నిత్య కళ్యాణం ఉందనుకోండి, ప్రతిరోజు చేస్తారు. ఏదో స్వామివారికి అభిషేకం అనుకోండి, ప్రతిరోజు చేస్తారు. పుష్పార్చన ఉందనుకోండి, ప్రతిరోజు చేస్తారు. కానీ ప్రతిష్టాకల్పం అలా ప్రతిరోజు చేసేది కాదు. అది కేవలం ఒక దేవాలయంలో ఆ మూర్తిని ఒక్కసారి మాత్రమే ప్రతిష్ఠిస్తారు. ఒక దేవాలయంలో ఒక భగవన్మూర్తి యొక్క ప్రతిష్ఠ అంటే ఎంత గొప్పది అంటే, కోటాను కోట్ల మంది యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి భగవంతుని యొక్క శక్తిని మూర్తి యందు ప్రవేశపెట్టేటటువంటి పరమాద్భుతమైన విధానం.
ఒక పసిపిల్లవాడు ఇంట్లో పుడితే ఎంతో మందికి పదోన్నతి వస్తుంది. అప్పటి వరకు బిడ్డలు లేరు అనుకున్న వ్యక్తి బిడ్డ పుట్టగానే తండ్రి అవుతాడు. బిడ్డని కన్న స్త్రీ తల్లి అవుతుంది. ఒకరు తాత అవుతారు, ఒకరు నాన్నమ్మ అవుతారు, ఒకరు అమ్మమ్మ అవుతారు, ఒకరు మేనమామ అవుతాడు, ఒకడు పినతండ్రి అవుతాడు, ఒకడు పెద్దతండ్రి అవుతాడు. ఒక్క పిల్లవాడు పుడితే ఇంతమంది ఆనందపడిపోతారు. వాడు 7 తరాల్ని గట్టెక్కించగలడు. లోకంలో ప్రభవించినటువంటి ఒక పసి బిడ్డ ఇంతమందిని ఉద్ధరించగలిగితే ఒక భగవన్మూర్తి ఎన్ని కోట్ల మందిని ఉద్ధరిస్తుంది. అటువంటి భగవన్మూర్తిని చైతన్యంతో తీసుకురావడమే ప్రతిష్టాకల్పం. అందులో పాలు పంచుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే కొన్ని పనులు చేసినప్పుడు వచ్చేటటువంటి పుణ్యం పరిమితం. ఇంత పుణ్యమే వస్తుంది అని చెప్పవలసి ఉంటుంది. కానీ ఒక దేవాలయంలో ఒక మూర్తి ప్రతిష్ఠ జరిగిన, ఒక దేవాలయ నిర్మాణం జరిగిన, ఆ దేవాలయం ఎంతకాలం ఉంటుందో, ఆ దేవాలయంలో మూర్తి ఎంతకాలం ఉంటారో అంతకాలము కూడా అక్కడ జరిగేటటువంటి ప్రతి క్రతువు వలన కలిగేటటువంటి ఫలితంలో 6వ వంతు ఆ మూర్తిని ప్రతిష్ఠ చేసినటువంటి జీవుడి ఖాతాలో వేస్తారు. ఆ జీవుడు ఇవాళ ఏ శరీరంతో ఉన్నాడో ఆ శరీరంలో ఉండొచ్చు, శరీరం వదిలిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ దేవాలయం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా పుణ్యంలో 6వ వంతు ప్రతిరోజు వెడుతూ ఉంటుంది. అందుకే ఒక దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. అది చాలా అరుదుగా, అసాధారణంగా లభించేటటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి అవకాశం. ఒక దేవాలయ నిర్మాణం, ఒక దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం అంత గొప్పవి. అందుకే ఆ దేవాలయం నిర్మింపబడింది అంటే కేవలం ఏదో పూజల వరకు మాత్రమే కాదు. అక్కడికొచ్చి వ్యాకరణం నేర్చుకుంటారు. వ్యాకరణం నేర్చుకున్నవాడు ఒక శివాలయంలో కూర్చుని అధ్యయనం చేస్తే భవిష్యత్తులో ఎంత పండితుడవుతాడో తెలియదు. అక్కడికొచ్చి కొంతమంది నృత్యం చేస్తారు, కొంతమంది పాట పాడతారు, కొంతమంది వాద్యం రోగిస్తారు, కొంతమంది ప్రవచనం చేస్తారు, కొంతమంది వేదం చదువుతారు, కొంతమంది భజన చేస్తారు, కొంతమంది వాద్యం రోగిస్తారు. ఎవరెవరికి ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా భగవంతుణ్ణి సేవించుకుని మనశ్శాంతి పొందుతారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఇంట్లో ఏది చేసుకోలేరో అది చేసుకోవడానికి అవకాశం ఇవ్వగలిగినది దేవాలయం ఒక్కటే. నా దగ్గర ఎంత డబ్బున్నా, నేను ఎన్ని పంచెలున్నవాణ్ణైనా, నేను 10x6 పెద్ద గండబేరుండ వంచున్న పంచె తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్న మూర్తికి కట్టి చూద్దాము అంటే కుదరదు. ఎందుకంటే ఇంట్లో అంగుష్టమాత్ర విగ్రహాలే పూజలో ఉంటాయి. యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతకన్నా పరిమితిని మించవు పూజామందిరంలో పెట్టుకునేటటువంటి మూర్తులు. అయినప్పుడు మీరు పంచె ఎలా కడతారు? 10x6 కట్టలేరు. కానీ అంత పెద్ద అంచున్న పంచె స్వామి కట్టుకుంటే చూడాలన్న కోరిక తీరాలంటే దానికి స్థానం దేవాలయం ఒక్కటే. కిరీటం పెట్టుకున్న స్వామిని చూడాలి అంటే దేవాలయం ఒక్కటే. ఇన్ని కార్యక్రమాలు జరగాలి అంటే దేవాలయం ఒక్కటే. మా ఇంట్లో పల్లకీ సేవ ఉండదు, కానీ నేను పల్లకీ పట్టుకోవాలి అంటే దేవాలయం ఒక్కటే. ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ఆధారం దేనివల్ల? అసలు దేవాలయంలో ప్రతిష్ఠ జరిగితే. అటువంటప్పుడు ఏది మూలమో అటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు పొందేటటువంటి పుణ్యానికి ఈ పరిమితి ఉంటుంది అని చెప్పడం, ఇంత ఫలితం ఉంటుంది అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అది అనితర సాధ్యమైనటువంటి పరమాద్భుతమైనటువంటి అవకాశం. అందుకే పూర్వం చక్రవర్తులు కూడా దేవాలయ నిర్మాణంలో తాము చెయ్యగలిగినది చేసి ఈ భూమి మీద శాశ్వతంగా నిలబడిపోయారు. కృష్ణదేవరాయల వంటి వారైతే తిరుమలలో తమ విగ్రహాలు తాము బ్రతికుండగా పెట్టుకున్నారు, నమస్కారం చేస్తున్నట్టుగా. దేవాలయానికి అంత వైశిష్ట్యం ఉంది.
ప్రతిష్టకి అంత వైశిష్ట్యం ఉంది. కాబట్టి ముఖమంటపం, అర్ధమంటపం ఇటువంటి మంటపాలతో ఉండి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కళ్యాణ మంటపంలో కళ్యాణాలు జరుగుతాయి. ఒక దేవాలయం ప్రతిష్ట అంటే మూర్తి ప్రతిష్టే కాదు, దేవాలయానికి సంబంధించినటువంటి ఇతరమైనటువంటి కట్టడాల నిర్మాణంలో కూడా సహకరించిన వారందరూ కూడా ఉత్సవాలు జరగడానికి ప్రధానులు అయ్యారు కనుక వారందరూ కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అంత గొప్ప ప్రతిష్టా కార్యక్రమం ఎక్కడ జరిగినా అది ముదావహం. దాని చేత పరమేశ్వరుడు ప్రీతి పొందాలి, భక్తులు భగవంతుణ్ణి సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలి. దేవాలయాలు నిత్య కళ్యాణాలు పచ్చతోరణాలై ఎక్కడైనా సరే చక్కగా శుభ పరంపరలతో వెలుగొందాలి. అటువంటి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో అవకాశం ఉన్న వారందరూ కూడా పాల్గొని ఎక్కడెక్కడ ప్రతిష్టలు జరిగినా చక్కగా ధన్యులు కావాలి. ఇవి సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు కనుక ఇవి ఎప్పుడూ జరగాలని, అందరూ తరించాలని, అటువంటి ఆసక్తి అందరి యందు కలగాలని మనం భగవంతుణ్ణి అవనత శిరస్కులమై ప్రార్థన చేద్దాం. శుభం భూయాత్. స్వస్తి.